జై జగన్నాథ్. హే గాయ్స్, దిస్ ఈస్ మోనికా. మేము ఎక్కడున్నామో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా రోజుల నుంచి ఒడిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాలని ఒక కోరిక ఉంది. బట్ ఆ టైం నాకు ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ మన హైదరాబాద్లోనే అలాంటి డివైన్ ఫీల్ ఇచ్చే జగన్నాథ్ టెంపుల్ ఉందని తెలుసుకున్న తర్వాత అనిపించింది పూరికి వెళ్ళే ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం కదా అని. సో ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్లో ఉన్న అద్భుతమైన పూరి జగన్నాథ్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. గేట్ దగ్గరికి వచ్చాక మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. అండ్ మేము వచ్చింది నైట్ టైంలో. లోపలికి వెళ్తుంటే మనకి ఎర్రటి శాండ్ స్టోన్తో కట్టిన పెద్ద గోపురం మనకి కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ హైదరాబాద్ పూరి జగన్నాథ్ టెంపుల్ని ఒడిస్సాలోని సేమ్ అసలు పూరి జగన్నాథ్ స్వామి ఆలయం స్టైల్లోనే కట్టించారు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. గేట్ లోపలికి అడుగు పెట్టగానే మనకు ఒక పీస్ఫుల్ వైబ్ అనిపిస్తుంది. ఇక దేవుళ్ళ దగ్గరకు వచ్చేసరికి మొదట మనకు సుభద్రాదేవి కనిపిస్తుంది, మధ్యలో జగన్నాథ స్వామి కనిపిస్తారు, అండ్ మరోవైపు బలరాముడు కనిపిస్తారు. ఈ ముగ్గురు దేవుళ్ళను ఒకే దారి నుంచి చూడటం చాలా స్పెషల్. జగన్నాథ స్వామి అంటే విష్ణుమూర్తి యొక్క ప్రత్యేక అవతారం, బలరాముడు అంటే ఆయనకి అన్నయ్య, సుభద్రాదేవి అంటే ఆయనకి చెల్లెలు. ఒడిస్సాలోని పూరిలో ఉన్న అసలు దేవుళ్ళు విగ్రహాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటారు. ఇక్కడ 70+ ఫీట్ గోపురం ఉంటుంది. ఈవినింగ్లో పడే లైట్ వల్ల టెంపుల్ పూర్తిగా గోల్డెన్గా గ్లో అవుతుంది. ఈ టెంపుల్ మొత్తం చూసేటప్పుడు ఒక కామ్ అండ్ పీస్ఫుల్ డివైన్ ఫీల్ వస్తుంది. పిల్లర్స్ మీద చిన్న చిన్న దేవతలు కనిపిస్తారు మనకి ఇక్కడ. అండ్ మేము దర్శనం చేసుకున్న తర్వాత మనకి సైడ్కి ప్రసాదం పెడతారు. మేము అలా ప్రసాదం తినుకుంటూ ఒక వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాం. మనకి గోడల మీద ఇలా దేవుళ్ళ బొమ్మలు వేశారు. ప్రతి ఒక్క శిల్పం వెనుక ఒక్కొక్క స్టోరీ ఉంది. ఇప్పుడు జగన్నాథ స్వామి ఎందుకు ఇలా ప్రత్యేక రూపంలో ఉన్నారు, ఎందుకు ఆయనలో కృష్ణుడి హృదయం ఉందని అంటారు, మీకు చాలా సింపుల్గా చెప్తాను. పూర్వం కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శరీరం యమునా నదిలో ప్రవాహంతో వెళ్ళిపోయింది. కానీ ఒకటి మిగిలింది, కృష్ణుడి హృదయం. ఈ హృదయం పవిత్రమైన శక్తి, ప్రేమ, కరుణతో నిండిపోయింది. దాన్ని సముద్ర దేవుడు దాచిపెట్టాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే హృదయం ఒక పవిత్రమైన చెక్కగా మారిపోయింది. ఒక పెద్ద తాటి చెట్టు కర్రలా తీరానికి వచ్చింది. అది సాధారణమైన చెట్టు కాదు, అందులో కృష్ణుడి హృదయ శక్తి ఉంది. ఆ సమయానికి ఒక మహారాజు విష్ణుమూర్తి యొక్క ప్రత్యేక రూపంలో చూడాలని కోరిక ఉన్నాడు. అలాంటి రాజుకి ఒకరోజు ఆకాశవాణి వచ్చి, ఆ పవిత్రమైన చెక్కలోనే నేను కొత్త రూపంలో వస్తాను, బలరాముడు, జగన్నాథ స్వామి, సుభద్రాదేవి ఈ 3 రూపాలు చెక్కతో తయారు చేయించు అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు రాజు చెక్కను తీసుకొని విగ్రహాలు చేయించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు విగ్రహాలు తయారయ్యే సమయంలో ఆ చెక్కలో ఒక పవిత్ర శక్తి, అదే కృష్ణుడి హృదయం, విగ్రహం లోపల ఉంచబడింది. అందుకే ఫ్రెండ్స్, జగన్నాథ స్వామి అంటే సాధారణ విగ్రహం కాదు, అదే కృష్ణుడి ప్రేమ, కృష్ణుడి హృదయం, కృష్ణుడి కరుణా స్వరూపం. అందుకే ఆయనకి పెద్ద కళ్ళు అండ్ సింపుల్గా రూపం. ఎందుకంటే ఆయన ప్రపంచం మొత్తం అందరినీ సమానంగా చూడటానికి వచ్చిన దేవుడు కాబట్టి ఆయనకి పెద్ద కళ్ళు అండ్ స్పెషల్గా రూపం ఉంటుంది. ఇది జగన్నాథ స్వామి, కృష్ణుడి హృదయం ఒక కథ. నేను మీకు ఇక్కడ టెంపుల్ మొత్తాన్ని చూపించాను. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఈవినింగ్ వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ లైట్లతో చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్ మొత్తం. మనకి
ఒడిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. సో వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ.